హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీత. ముందుగా అందరికీ వెల్కమ్ టు సునీత కిచెన్. నేను మీకు ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ప్యాన్ ఫ్రై చేసి చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికోసం మనం ముళ్ళు తక్కువగా ఉన్న చేప తీసుకుంటే బాగుంటుంది. ఇలా పొడుగ్గా ఉండే చేపలు ఏవైనా పర్లేదండి, తీసుకోండి. నేను 1 కిలో వరకు తీసుకున్నాను. ముందుగా సాల్ట్ యాడ్ చేసుకోండి, 1 టేబుల్ స్పూన్. చాలా బాగుంటుందండి ఈ ఫ్రై. ప్యాన్ ఫ్రై కాబట్టి డీప్ ఫ్రై కూడా చేయట్లేదు మనం. ఫిష్ కూడా చాలా హెల్తీ కదా. అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ వరకు. మనం ఎప్పుడైనా ఫిష్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే ఫ్రై కూడా బాగా అవుతుందండి. రెడ్ చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. అలాగే ధనియా పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్, ఫిష్ మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకుందామండి. చాలా సింపుల్గా తొందరగా అయిపోతుందండి ఈ ప్యాన్ ఫ్రై. కానీ చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా కూడా వస్తుంది. ఒక్కసారి మీరు కూడా నేను చేసిన ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫిష్ కూడా ఈ విధంగా కట్ చేయించుకోండి. కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. అలాగే లెమన్ కూడా యాడ్ చేసుకోండి. లెమన్ వేయడం వల్ల మన ఫిష్కి మంచి టేస్ట్ వస్తుందండి. 2 లెమన్ల వరకు పిండేసుకోండి. ఇట్లా జ్యూస్ తీసేసుకొని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం జ్యూస్ మొత్తం తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో మనం ఆయిల్ 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తం అన్నీ బాగా ఫిష్కి పట్టేలాగా కలిపేసుకుందాం. ఇలా మంచిగా ప్రతి పీసెస్కి బాగా పట్టాలండి. అలా అయితే మనకి ముక్క చప్పదనం ఉండకుండా మంచిగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నేను చందువా ఫిష్ తీసుకున్నానండి. ఇదైతే గట్టిగా ఉంటుంది. మనం ఫ్రై చేసినా సరే ముక్క అస్సలు ఎరగదు. మీకు చూపిస్తాను చూడండి, చాలా గట్టిగా ఉంటుంది ఈ ముక్క. బోన్ కూడా చిన్న చిన్నవి ఉండేయండి, చూస్తే మీకు తెలుస్తుంది కదా, చాలా పొడుగ్గా ఉంటాయి. దీనిని మనం 1 గంట సేపు అయినా మనం నానబెట్టుకొని ఉంచుకుంటే చాలా మంచిగా పడుతుంది. దీనికి 1 అవర్ తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. ఇది హీట్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కదండి, ఆ ఫిష్ని ఒక్కొక్కటిగా తీసి దీని మీద వేసేసుకుందాం. పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక్కొక్క పీసెస్ని మనకి ప్యాన్కి సరిపడా యాడ్ చేసేసుకోండి. హై ఫ్లేమ్లో వద్దండి, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఈ ఫిష్ని ఫ్రై చేసేసుకుందాం. హై ఫ్లేమ్ అయితే పైన మాడిపోతుంది, లోపల కుక్ అవ్వదు కదా, అందుకే ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మంచిగా ఫ్రై చేసేసుకుందాం. ఫిష్ కూడా చాలా హెల్తీ కదండి. వీక్లీ వన్స్ అయినా మనం ఫిష్ తీసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా మంచి హెల్తీగా ఉంటారు, మనం కూడా మంచి హెల్తీగా ఉంటామండి. సముద్రం చేపలు అయితే ఇంకా మంచి అన్నమాట. మనకు వైజాగ్లో ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి కదండి ఫిషెస్. అవి వీలైనంత వరకు తెచ్చుకుంటే చాలా మంచిది. ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేయండి. మనం ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపు తిప్పేసుకుందాం. చూసారా, మీకు చెప్పాను కదా, ఫిష్ అస్సలు ఎరగట్లేదు. చూసారా, అంత గట్టిగా ఉంటుందండి ఈ ఫిష్. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా అలానే ఉంటుంది. ఒక్కసారి మీరు తెచ్చుకొని ఒకసారి ట్రై చేసి ఈ విధంగా చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. చాలామందికి ఫిష్ ఇరిగిపోతుందేమో అని కొంచెం భయం ఉంటుంది కదా, అస్సలు ఎరగదు. ఈ ఫిష్ ఎక్కడైనా మనకి దొరుకుతుందండి. ఏ ఫిష్ అమ్మే ఏ దీంట్లోనైనా మనకు దొరుకుతుంది. కానీ చందువా ఫిష్ అనండి, అలా అయితే మీకు చూపిస్తారు. ఇలానే ఉంటాయి. ఇలా సన్నగా కట్ చేయించేసుకోండి.
ఇలా మంచిగా అన్ని వైపులా ఫ్రై చేసి బాగా క్రిస్పీగా కనిపిస్తున్నాయి కదండి. ఇంత బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేయవలసిన అవసరం లేకుండా ఇలా ప్యాన్ ఫ్రై కూడా ఈజీగా తక్కువ టైంలో మనం చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మీ కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇలాగే మన మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫిషెస్ని అన్నీ తీసి మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. చూసారా ఎంత బాగున్నాయో కదా, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసుకోండి, చాలా బాగా వస్తాయి. ఇప్పుడు వీటన్నింటినీ మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఆనియన్స్తో గార్నిష్ చేసేసుకుందామండి. ఇలా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని ఇలా ఆనియన్స్తో అలాగే లెమన్తో సర్వ్ చేసుకోండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.